బెస్ట్ ఫీల్ గుడ్ మూవీస్ ఒక 6 ఫిలిమ్స్ తమిళ్‌లోనే వచ్చాయి. ఆ ఫిలిమ్స్ తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఏ ఓటీటీలోని ఆ ఫిలిమ్స్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఈ సినిమాలు మీరు చూసారా? ఈ 6 ఫిలిమ్స్ మాత్రమే మాట్లాడుతున్నాడు ఏంట్రా మన తమిళ్‌లోని మాత్రమే వచ్చాయా? లేదంటే తెలుగులో రాలేదా ఇంతకు ముందు అంటే, నేను చెప్తున్నాను 100% తెలుగులో వచ్చాయి. కానీ ఇంత ఇంపాక్ట్ అనేది ప్రెజెంట్ అయితే ఉన్న జనరేషన్‌కి ఆ సినిమాలు ఎక్కలేదు. సో, మన తెలుగు సినిమాలనేవి మన నేటివిటీకి తగ్గట్టు కొంచెం మార్పులు, చేర్పులు చేస్తారు. అంటే కొంచెం ఆడియన్స్‌కి అట్రాక్ట్ చేయడానికి ఐటెమ్ సాంగ్స్ అని ఇవన్నీ పెడుతూ ఉంటారు. ఇవంతా పక్కన పెడితే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఏవైనా ఉన్నాయి తమిళ్‌లోని అనంటే ఒక 6 ఫిలిమ్స్ ఉన్నాయి. అవి ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీరు కొట్టే ప్రతి లైక్ కూడా మా వీడియోకి అండ్ మా ఛానల్‌కి ఎక్కువ సపోర్టింగ్‌గా ఉంటుంది. అండ్ మేము కూడా మరిన్ని కొత్త కొత్త వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడానికి మాకు కూడా కొంచెం ఫస్ట్ మూవీ 'ధనుష్' నటించిన 'తిరు'. ఇది చాలా సింపుల్ లవ్ స్టోరీ అండ్ సింపుల్ ఫీల్ గుడ్ మూవీలోని వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సినిమాలోని చాలా సింపుల్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండే లవ్‌ని అది వాళ్ళకి తెలియక వాళ్ళ చిన్ననాటి నుండి తర్వాత వాళ్ళు ఒక ఏజ్‌కొచ్చేదాకా వాళ్ళ లవ్ అనేది వాళ్ళకే తెలియకుండా ఫ్రెండ్‌షిప్‌నే లవ్ కింద ఎలా మారిందన్నదే సినిమా. చాలా సింపుల్ స్టోరీ అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్ట్‌లో వింటుంటారు ఈ సాంగ్స్‌ని. ఇది సన్నెక్స్ట్‌లోని స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. సెకండ్ ఫిలిం 'గుడ్ నైట్'. 'గుడ్ నైట్' అనేది చాలా మందికి తెలుసు ఈ సినిమా. మణికందన్ నటించారు. ఇదొక తమిళ్ సినిమా. తెలుగులోనైతే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కూడా చాలా సింపుల్ స్టోరీ లైన్. 'గొరక' అనే కాన్సెప్ట్ తోటి ఈ సినిమా మొత్తాన్ని కూడా డైరెక్టర్ చాలా తెలివిగా, చాలా సింపుల్‌గా, సింపుల్ బడ్జెట్‌లోని సినిమా తీసేశారు. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. థర్డ్ 'సత్యం సుందరం'. 2 క్యారెక్టర్ల మధ్య 2 గంటల 54 నిమిషాలు రన్ టైమ్. అది కూడా రెండే 2 క్యారెక్టర్ల మధ్య. ఇలాంటి సినిమా రావడం చాలా కష్టం అండ్ చాలా అరుదని చెప్పాలి. ఎందుకంటే ఒక 2 క్యారెక్టర్ల మధ్య 2 గంటల 54 నిమిషాలు రన్ టైమ్ ఉన్నది. అంటే అర్థం చేసుకోండి. చాలా మందికి బోరింగ్‌గా అనిపించొచ్చు. బట్ కానీ సినిమా ఒకసారి చూసిన తర్వాత ఏం తీసాడురా బాబు! అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది. అంత ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. అండ్ 'కార్తీ' గారు ఎంచుకున్న స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది అని అనిపిస్తుంది. ఈ సినిమాలోని మ్యూజిక్ గాని, ఎమోషన్స్ గాని, లేదంటే ఆ 2 క్యారెక్టర్ల మధ్య వచ్చే కన్వర్జేషన్ గాని చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోని స్ట్రీమింగ్ అవుతుంది. మీరు కనుక మిస్ అయితే ఈ సినిమా తప్పక చూడండి. ఫోర్త్ మూవీ 'కుటుంబస్థాన్'. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్‌లో ఉండే అబ్బాయి ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తాడు. ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న బాయ్స్ అందరూ కూడా ఒకవేళ పెళ్లయితే గనక వాళ్ళ ఫ్యామిలీ‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి. ఇలాంటివి కొన్ని సీన్స్‌ని క్రియేట్ చేసి వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అన్న సీన్స్ కూడా క్రియేట్ చేసి డైరెక్టర్ చాలా తెలివిగా, నీట్‌గా ప్రెజెంట్ చేశారు ఈ సినిమా. డోంట్ మిస్ 'కుటుంబస్థాన్' స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. ఇంకా ఫిఫ్త్ ఫిల్మ్ ఏంటంటే 'టూరిస్ట్ ఫ్యామిలీ'. ఈ సినిమా అయితే రీసెంట్ టైమ్‌లోనే చాలా మంది హీరోలు, పెద్ద పెద్ద ప్రముఖులు ఈ సినిమాని విజిట్ చేసి చాలా మంచి మంచి రివ్యూస్ అనేవి చాలా మంది చిన్న చిన్న స్టార్ హీరోస్ నుండి పెద్ద పెద్ద హీరోల వరకు ఈ సినిమా చూసి మన తెలుగులో 'నాని' కూడా ఈ సినిమాకి ఒక ట్వీట్‌ని అలాగే ఒక రివ్యూని ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఈ సినిమా ఎంత బాగుంటుందో. అండ్ చాలా సింపుల్ లైన్ స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ. శ్రీలంక నుండి ఒక ఫ్యామిలీ మన ఇండియాలోకి వచ్చిన తర్వాత, ఇండియాలోని వాళ్ళకి ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి అన్నది స్టోరీ లైన్. ఇలాంటి స్టోరీ లైన్ వినడానికి చాలా బాగుంటుంది. కానీ అక్కడ రాసే సీన్స్ గాని, లేదంటే అక్కడ క్రియేట్ చేసే ఫన్నీ సిట్యుయేషన్స్ గాని చాలా బాగా క్లీన్‌గా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్. అండ్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలోని వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాలోని చాలా మంది మీమర్స్ కూడా ఒక సాంగ్‌నైతే వాడుకున్నారు. అండ్ ఎనీవే ఈ సినిమా మీరు మిస్ అయితే జియో హాట్‌స్టార్‌లోని స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే సిక్స్త్ ఫిల్మ్ 'త్రీ బీహెచ్‌కే'. రీసెంట్ టైమ్‌లోని ఫీల్ గుడ్ మూవీలోని ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఇది నాకు చాలా అంటే చాలా చాలా నచ్చిన మూవీ. చాలా సింపుల్ లైన్ స్టోరీ. బట్ కానీ చాలా మందికి ఎందుకు కనెక్ట్ అవ్వలేదో తెలీదు. బట్ కానీ అందరు మిడిల్ క్లాస్‌లోనే ఉండే కథే ఈ 'త్రీ బీహెచ్‌కే' అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలనే ఒక కల ఉంటుంది కదా! సేమ్ అలాంటి స్టోరీ లైన్‌నే తీసుకొని ఈ సినిమాని తీశారు. సిద్ధార్థ్ గారికి ఒక హిట్ అయితే కావాలి. బట్ కానీ ఈ సినిమా ద్వారా వచ్చిందో రాదో పక్కన పెడితే వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోని స్ట్రీమింగ్ అవుతుంది.
సినిమా ఉంటుంది. చాలా బాగుంటుంది. క్లీన్‌గా ఉంటుంది. ఫీల్ గుడ్ మూవీ. ఒక ఫ్రెష్ మూవీ అని చెప్పాలి. నాకైతే ఈ మూవీ నచ్చింది. చాలా మందికి నచ్చట్లేదు. బట్ ఎందుకో తెలీదు. ఈ సినిమా మీరు ఒకవేళ చూడకపోతే ఈ సినిమా చూసి మీ ఒపీనియన్ కామెంట్‌లో పెట్టండి. ఇవే ఈ 6 తమిళ్ ఫీల్ గుడ్ మూవీస్ అని చెప్పాలి. ఇంకా ఏమైనా మన తెలుగులోని ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే ఇంకా తమిళ్‌లోనే ఏమైనా మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఉంటే అవి కూడా మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ కూడా మా ఛానల్‌కి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. థాంక్ యూ.